గురిగారు గురిగారు గురుజీ గురిగారు ఒకసారి గురిగారు వేస్తారా దాన్ని వేస్తారా ఒకసారి అది వేస్తారు దగ్గర కొనండి దాన్ని పెట్టుకోండి సాయి గారు మీరు కూడా మధ్యలో ఉండండి ఓకే పట్టుకుంటే ఏనుగు శ్రీమన్నారాయణ ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణ వైకుంఠాన్ని వచ్చి రక్షించాడా ఏంటి స్వామి కదా ఎంత విచిత్రంగా ఉంది. మీరు అలా 2 ముక్కల్లో చెప్పేందుకు ఎలా అర్థం అవుద్ది. బీడివారిపోయిన నేల మీద 4 చినుకులు పడి వెళ్ళిపోతే భూమి చదును అవ్వదు కదా. కొంతసేపు వర్షం తెలుపు లేకుండా కురవాలి, అప్పుడే ఆ భూమి చదును అవుతుంది కదా. అయ్యా ఆ కథ ఏమో నాకు వివరించండి. 2 ముక్కలు చెప్తే నాకు అర్థం కాదు. ఆ కథ గురించి చెప్పండి పూర్తిగా చెప్పి పరీక్షిత్ మహారాజు గారు సుబ్రహ్మ గారు